రైట్ నారాయణపేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కార్యాచరణ ప్రణాళిక ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారు స్వయంగా భారతీయ జనతా పార్టీ 370 సీట్లు వచ్చేటువంటి ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. పూర్తి విశ్వాసం ఉంది. ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన తప్పకుండా 370 సీట్లు గెలుస్తామనేటువంటి విశ్వాసం అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తల మనోగతం ద్వారా, ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ద్వారా మాకు నమ్మకం ఏర్పడింది. తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లు గెలవడం కోసము ఈసారి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అన్ని స్థాయిల్లో పార్టీ యంత్రాంగాన్ని కలిసేటువంటి కార్యక్రమం ఈ యాత్ర ద్వారా చేపట్టడం జరిగింది. మేము చేపట్టినటువంటి యాత్ర విజయ సంకల్ప యాత్ర పేరుతో అన్ని అసెంబ్లీలు ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలను, సానుభూతిపరులను, ప్రజలను, వివిధ చేతి వృత్తులకు సంబంధించి, చేనేత వృత్తులకు సంబంధించి అన్ని వర్గాలను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టాం. నిన్న మధ్యాహ్నం మా యాత్రలు ప్రారంభమని, ఒక యాత్ర మన పాలమూరు జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లా కృష్ణా గ్రామంలో, మరొక యాత్ర ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరులో, మూడో యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్లోని బాసరలో, నాలుగో యాత్ర యాదగిరిగుట్ట యాదాద్రిలో ప్రారంభం కావడం జరిగింది. మరొక యాత్ర ఈ రోజు నుంచి సమ్మక్క సారాలమ్మ జాతర ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరో 2 రోజులు ఆలస్యంగా జాతర ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రారంభించబోతా ఉన్నాం. తెలంగాణలో 17 సీట్లు గెలవాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాం. సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి